హలో అండి అందరికీ. సో, ఈరోజైతే మా ఇంట్లో పప్పుచారు చేశానండి. ఇలా పప్పుచారు చేసిన రోజల్లా మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలేసుకొని తింటారు. సో, దానికోసమైతే ఒక కప్పు కందిపప్పుని మెత్తగా ఉడికించుకొని మన ఇంట్లో ఉన్న కూరగాయలని టమాటో, క్యారెటు, ములక్కాయ, వంకాయ, బెండకాయ ఇలా ఉన్న కూరగాయలని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలని అన్నింటినీ వేసి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులో చింతపండు రసం వేసి ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేయాలండి. లాస్ట్‌లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సూపర్‌గా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో అయినా, వేడి వేడి ఇడ్లీలోకైనా సూపర్‌గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.